బిఎస్ఎన్ఎల్. అరే నేను చెప్పేది విను. నవ్వొస్తుందా? అయితే మీరు తప్పకుండా వినాలి. మన ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీ సిస్టమ్ ప్రైవేట్ నెట్వర్క్ చేతిలోకి వెళ్తే కంట్రీకి రిస్క్ అని భయపడుతున్నప్పుడు ఆ ఆర్మీ సెక్యూరిటీ సిస్టమ్ని సేఫ్ అండ్ సెక్యూర్గా కాపాడుకుంటూ వస్తున్న నెట్వర్క్ ఏంటి? బిఎస్ఎన్ఎల్. గవర్నమెంట్ ఆఫీసులో ఉండే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ప్రొటెక్ట్ చేస్తున్న లైన్ ఏంటి? బిఎస్ఎన్ఎల్. ఫారెస్ట్ ఏరియా, అక్కడ రోడ్సే సరిగా ఉండవు, అయినా సరే ఆ కొండ ప్రాంతాల్లో ఉండే జనాలకు అండగా నేను ఉన్నానని ధైర్యం చెప్తూ అక్కడ గర్వంగా గంభీరంగా ఒక టవర్ నిలబడి కనిపిస్తుంది. అదే బిఎస్ఎన్ఎల్. గడ్డగట్టుకుపోయే చలిలో బార్డర్లో డ్యూటీ చేసిన సోల్జర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనిపించి ఫోన్ తీసినప్పుడు ఆ ఫోన్లో మెరిసే ఏకైక నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆన్లైన్ క్లాసుల కోసం ఆశగా ఎదురు చూసిన స్టూడెంట్కి ఏ నెట్వర్క్ ఆప్షన్ లేనప్పుడు ఆ ఫోన్లో కనిపించే ఏకైక నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. జనాలు తక్కువగా ఉన్న ప్లేస్లకు ఈ జియోలు ఎయిర్టెల్ వెళ్ళవు, కానీ అలాంటి వాళ్ళ కోసం వెళ్ళే ఏకైక నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. ముఖ్యంగా ఈ జియోలు ఎయిర్టెల్ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నప్పుడు మనకంటూ వేరే ఆప్షన్ లేదా అని వెనకకి తిరిగి చూసినప్పుడు మనకు కనిపించే ఏకైక నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. గవర్నమెంట్ గర్వంగా ఇది మనందరిది అని చెప్పే నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ ఒక టెలికాం కంపెనీ కాదు, సైలెంట్గా ఈ దేశానికి సేవ చేస్తున్న ఒక సోల్జర్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? దాని గురించి మనకు పూర్తిగా తెలియక మనం దాన్ని చూసి నవ్వుకుంటున్నాం కాబట్టి. నిజంగా బిఎస్ఎన్ఎల్ గ్రేట్ కదా, హ్యాట్స్ ఆఫ్. ఇన్ని రోజులు బిఎస్ఎన్ఎల్ గురించి మీరు ఏమనుకున్నారు? ఇదంతా విన్న తర్వాత ఇప్పుడేమనుకుంటున్నారు?